నమస్తే సార్. నమస్తే అమ్మా ఫాతిమా. ఎలా ఉన్నారు? ఫైన్, సో ఫార్ సో ఫైన్, క్వైట్ గుడ్. ఓకే, నేను ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను. అడిగేస్తున్నాను, మరి చక్కచక్క ఆన్సర్లు చెప్పాను. కొన్ని మీ పర్సనల్గా కూడా అడుగుతాను నేను. మన వ్యూవర్స్కి కూడా చెప్పాలి. వెల్కమ్. ఓకే, ఒక పర్సన్ అడగమంటున్నారు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ తర్వాత మానసికంగా ఎలా రికవర్ అవ్వాలి అని అడుగుతున్నారు. అసలు మీరు ఎవరినైనా లవ్ చేశారా మీ ఏజ్లో, మీ కాలేజ్ డేస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లవ్. అవును, అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటి మీ అభిప్రాయంలో? లవ్ అంటే ఏమి? లవ్ అంటే అదొక ప్యూరిటీ. అదొక ప్యూరిటీ. తల్లి బిడ్డల్ని లవ్ చేస్తుంది, కొడుకుని, అది లవ్. దట్ ఈస్ ద ప్యూర్ లవ్. అవును. భక్తుడు భగవంతుని లవ్ చేస్తాడు, అది లవ్. కోరికలు తీర్చారు కాబట్టి దేవుడు. వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, అది లవ్. వాట్ యు ఆర్ రెఫరింగ్ ఇస్ టు రొమాంటిక్ లవ్, ద అట్రాక్షన్ టువర్డ్స్ ద ఆపోజిట్ జెండర్. ఆ ఫ్రేమ్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ద లవ్. అంతేనా? అవును. రైట్. Now there is a need for any gender of an opposite gender in life, both at the psychological level as well as at physiological level. Yes. అంటే ఫ్యామిలీ కాన్సెప్ట్లో నుంచి వచ్చిందే అది కదా. ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్గా ఉన్నప్పుడు పిల్లలు పుడతారు, దాని పర్పస్ అంతనే. తర్వాత ఇంటి లోపల యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఇంటి బాధ్యతలను వైఫ్ చూసుకుంటుంది. ఇల్లు గడపడానికి కావలసిన ఫినాన్షియల్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, ఫినాన్షియల్ అండ్ ఫిజికల్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ హస్బెండ్ చూసుకుంటాడు. ఇది మనకి ముందు నుంచి ఫ్యామిలీ యొక్క కాన్సెప్ట్లో వస్తుంది. తర్వాత కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు కొంచెం ఫ్యామిలీ లైఫ్కు అలవాటు పడేంత వరకు వాళ్ళ రెస్పెక్టివ్ అబ్బాయి ఫాదర్ మదర్ దగ్గరనే వీళ్ళు ఉండేవాళ్ళు అట్లీస్ట్ సమ్ 3, 4, 5 years. దేర్ ఆఫ్టర్ పాత రోజుల్లో ఇంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు కనుక ఉన్న ఇంట్లోనే ఒక గోడను తెరచాపు అడ్డం పెట్టుకునేసి, అంతగా వాళ్ళతో కుదరకపోతే వీళ్ళు పక్కన వీళ్ళు విడిగా వేరు కుంపటి అంటాము. కుంపటి అంటే పొయ్యి అని అర్థము. వంట విడిగా చేసుకునే వాళ్ళు, అంటే టేస్ట్లు డిఫరెంట్గా ఉంటాయి. అండ్ వాట్ ఎవర్ సమ్ ప్రైవసీ దీస్ డేస్, దీస్ ఆర్ ద వర్డ్స్ వి యూజ్. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. నౌ పెళ్ళైన తర్వాత లవ్ చేస్తే ఫెయిల్ అయ్యే ప్రశ్నే లేదు జనరల్గా, అన్లెస్ యూ డైవర్స్ హిమ్ ఆర్ హర్. పెళ్లి కాకముందు లవ్ చేయాల్సిన అవసరమే లేదు. దిస్ ఈజ్ మై బ్రాడ్ దీస్ థింగ్స్. నేను ఎవరిని లవ్ చేయలేదు. దేర్ వాజ్ నో నీడ్, దేర్ వాజ్ నో అకేషన్. పెళ్లి జరిగిపోయింది అంటే లవ్ అంటే ఏమిటిది తెలిసే లోపలే పెళ్లి జరిగిపోయింది. లేదు, పెళ్లి అయిన తర్వాత కూడా లవ్ చేయట్లేదు. అంటే హేట్ చేస్తే జాగ్రత్తగా పర్లేదు, అలా అని నేను హేట్ చేస్తున్నాను కాదు, న్యూట్రల్. అరే నీకు నువ్వే, నాకు నేనే. యూ ఆర్ ఇండిపెండెంట్, యూ డూ యువర్ యాక్టివిటీస్, ఐ డూ మై యాక్టివిటీస్, బట్ విత్ ఇన్ ద లీగల్ అండ్ ఎథికల్ ఫ్రేమ్వర్క్. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, విత్ ఇన్ ద ఎథికల్ ఫ్రేమ్వర్క్. దట్స్ ఇట్. నా పని నాకుంది. ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్, యు ఆల్సో ఎన్ ఇండిపెండెంట్ పర్సన్. అంటే ఇప్పుడు మీరున్నారు, అంతకుముందు ఆర్బీఐ బ్యాంక్ లో వర్క్ చేశారంటున్నారు చీఫ్ మేనేజర్ గా. అవునమ్మా. సో అలా ఆ వర్క్, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఇంటికి వస్తే మీ పిల్లలు, ఇంతవరకు నేను నా పని నేను చేస్తున్నాను పర్ఫెక్ట్ గా, ఇండివిజువల్ గా. ఇప్పుడు మీ వైఫ్ కి మీరు వంట చేయాలి, ఇల్లు శుభ్రంగా ఉంచాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇంతవరకు అంతే అంటారా? అంతే కదా. ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే మీరు చెప్పండి. అమ్మో, మీరు మళ్ళీ నాకేనా కొంచెం కాదు, ఏం లేదు కదా. అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. చాలామంది భర్తలు భార్యల మీద అజమాషి చేయించే, ఇప్పుడు ఆ రోజులు పోయినాయి అనుకోండి, తగ్గాయి, కానీ ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు. సొసైటీ ఈజ్ లైక్ ఏ ల్యాడర్. ల్యాడర్లో మీరు ఎన్ని స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ టు రిస్ట్రిక్ట్ 10 పెట్టుకుందాము. అంటే ఫస్ట్ స్టెప్ మీద వాడు ఉంటాడు, లోయెస్ట్ వాడు పాపం సోషియో ఎకనామికల్లీ అంతా అన్నీ తక్కువనే వాడికి, 10వ వాడికి అన్నీ ఎక్కువనే. ఈ వీడు మైగ్రేట్ అవుతుంటాడు, 10కి చేరేవాళ్ళు తక్కువ. మన స్నేక్ అండ్ ల్యాడర్ అనుకోండి ఉదాహరణకి, 2. ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ ప్రయత్నపూర్వకంగా ప్రతి ఒక్కళ్ళు మెచ్యూరిటీకి ట్రై చేయాలి. మనకి CMM అని మేనేజ్మెంట్లో కాన్సెప్ట్, కాంపోనెంట్ మెచ్యూరిటీ మోడల్ అని కంపెనీస్కి గ్రేడింగ్ ఇస్తారు. CMM డిగ్రీ 1, 2, 3, 4, 5 అట్లా అనేసి. సో మన మెచ్యూరిటీ మోడల్ కూడా డేకు డెవలప్ అవ్వాలి. మనం నీ స్పౌస్తోనే నువ్వు సరిగా ఇవ్వలేకపోతే బయట సమాజంలో ఎట్లా ఇమ్ముడతావు? యూ షుడ్ బి ఏబుల్ టు డ్రా ఏ కార్డియర్ రిలేషన్షిప్ విత్ యువర్
spouse to begin with. ఇప్పుడు చూసుకునే ఇప్పుడు మీ జనరేషన్ లో అంటే మీకు లవ్ అన్నది తెలియక ముందే పెళ్లి చేసేసారు, సో నాకు తెలియదు అని అన్నారు. ఇప్పటి జనరేషన్ లో కొంతమంది లవ్ I am talking with respect to romantic love. Romantic love అంటే I love my aya even now. ఆమె లేదు ఇప్పుడు. నాకు చిన్నప్పుడు ఫస్ట్ నా 3-4 ఇయర్స్ వరకు నన్ను ఎత్తుకునేసి మా మదర్ కన్నా ఎక్కువ నన్ను లాలించిన మా ఊళ్ళో మా ఆయా ఉండేది. ఐ స్టిల్ రిమెంబర్ హర్. ఓకే. మా తల్లి కన్నా ఆమె ఎక్కువ గుర్తొస్తుంది. అంటే నేను తల్లిని తక్కువ చేయట్లా. వీ షుడ్ రైట్లీ అండర్స్టాండ్. ఆమెకు అవసరం లేదు కదా, తల్లికి అవసరము. వీ వర్ 5 siblings. సో మా మదర్కి అంత గ్యాప్ ఉండేది కదా, అంత టైం ఉండేది కదా ఇంతమందిని చేయడానికి. ఐ వాజ్ ఎ బిట్ గుడ్ లుకింగ్ దట్ టైమ్ ఆల్సో, లైక్ ఐ ఆమ్ నౌ. సో షీ ఈస్ టు లైక్ మీ లైక్ ఎనీథింగ్. అండ్ దిస్ వన్ నాకు ఇప్పటికీ గుర్తొస్తారు. మా అమ్మమ్మ కూడా, మదర్స్ మదర్. ఓకే. She used to take care of me up to the age of 7 years. అదొక లవ్ అండ్ ఎఫెక్షన్. Affection. No, love అనే పదం నాకు వాడడం ఇష్టం ఉండదు. Affection I okay. I like okay. Affection is okay. ప్రేమతో కూడిన ఆప్యాయత సార్. చూడగానే ఎత్తుకోవాలనిపించి చూసుకుంటున్నారు. అది ఓకే. కానీ ఇప్పుడు మన రొమాంటిక్ లవ్ విషయానికి వస్తే నా పాయింట్ ఏంటంటే, మనము పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక సెర్చ్ కమిటీ అపాయింట్ చేసుకోవాలి. సెర్చ్ కమిటీ అంటే అపాయింట్ పెద్ద హయ్యర్ పొజిషన్లో అపాయింట్ చేయడానికి సెర్చ్ కమిటీలు పెడతారు. ఒక వీసీని అపాయింట్ చేయాలి. అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న 5-6 సెర్చ్ కమిటీ. ఇక్కడ అబ్బాయిని చూడడానికి అమ్మాయిని చూడడానికి సెర్చ్ కమిటీ ఎవరు? పేరెంట్స్. అంటే ఎవరి తరఫు వాళ్ళు పేరెంట్స్, ఎల్డర్ సిబ్లింగ్స్, అక్క కానీ అన్న కానీ. ఇది అక్కను అన్నను కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. దే ఆర్ ప్లాన్ బి, దే ఆర్ ద ఆల్టర్నేట్. బై ఎనీ ఛాన్స్ పేరెంట్స్కి వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్కో ఏమైనా అన్నప్పుడు ద ఎల్డర్ బ్రదర్ ఆర్ ఎల్డర్ సిస్టర్ స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద యంగర్ సిబ్లింగ్స్. అది మన సాంప్రదాయం. ఎంతవరకు ఎవరు నిర్వర్తిస్తున్నారో అది సెకండరీ విషయము, బట్ దట్ ఈస్ ద థింగ్. సో ఎల్డర్ సిబ్లింగ్స్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళు మన హితైషులు, మన బాగా కోర్ వెల్ విషర్స్. వాళ్ళందరిది ఒక టూమ్ గ్రేప్ ఏర్పాటు చేసి అమ్మాయిని చూడడానికి పోవాలి, అబ్బాయిని చూడడానికి. వీళ్ళందరి ఓటింగ్ పెట్టి మెజారిటీ ఒపీనియన్ ప్రకారంగా వీటో పవర్ మటుకు అబ్బాయిది అమ్మాయిది, దట్ ఐ యాక్సెప్ట్. కానీ వాళ్ళకి అప్పటికంత మెచ్యూరిటీ ఉండదు. మీరు లవ్ అంటున్నారు కదా, లవ్ ఈజ్ బ్లైండ్ అన్న స్టేట్మెంట్ కూడా ఉంది. వీళ్ళు ఏదో ఒక అంశం పట్టుకునేసి దానం పడే పరిగెత్తి టోటల్గా యూ కెనాట్ డిసైడ్ 360 degrees యూ కెనాట్ డిసైడ్ ఫర్ ఇట్. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్, ఈ స్టేట్మెంట్ ఉంది కదా. బ్యూటీ స్కిన్ డీప్ అంటే ఏమి? లోపల చర్మం తీస్తే ఏమి లేదు, అందరికీ గదే, రక్తమే ఉంటుంది లోపల. మీద తోలు బాగుంటేనో మందంగా ఉంటేనో చూడడానికి ఆకర్షణ, అది టెంపరీ అనేటువంటి మెచ్యూరిటీ జ్ఞానం ఉండాలి. అలానే బ్యూటీని వి షుడ్ లైక్. బ్యూటీని లైక్ చేయడం కానీ అప్రిషియేట్ చేయడం కానీ ఉండాలి, కానీ మీద పడిపోకూడదు. దూరం నుంచి యూ షుడ్ అప్రిషియేట్ ద బ్యూటీ, ఆ సెన్స్ ఉండాలి. ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, యూ లైక్ దెమ్. అలా అంటే వీటన్నిటికీ సెల్ఫ్ మీద కంట్రోల్ ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు అలా కాదు సార్, కొంతమంది యూత్ ఏంటంటే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు, ఆమెకి పెళ్ళై వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళు తాగుడు బానిస అయిపోతున్నారు. ఇలా కాకుండా అంత అవసరం ఏముంది? వాళ్ళకి వాళ్ళు రికవర్ అవ్వాలంటే ఒకటమ్మా, జనరిక్ అనే ఒక పదం ఉంది. మీరు ఏ అబ్బాయిలో తీసుకుంటున్నా జనరిక్గా ఒకటే ఉంటుంది కదా, అమ్మాయిలు తీసుకున్నా కూడా అదే ఉంటుంది కదా. ఎవరిని తీసుకున్నా ఉంటుంది, చేంజ్ ఏమి ఉండదు. అవును. The sexual organs are same for all females alike, for all males alike. This is part 1. ఇదైపోయిందా? ఇకపోతే మీరు దేన్ని చూసి లవ్ చేయొచ్చుంటే వేవ్ లెంత్ మ్యాచింగ్ ఉందా లేదా. వేవ్ లెంత్ అంటే మెంటల్ యాప్టిట్యూడ్, నా లైక్ ఆమె లైక్స్ సేమ్. ఒక 10 ఫ్యాక్టర్స్ 10 ఎలిమెంట్స్ తీసుకుంటే 8 వి సిమిలర్లీ లైక్, ఇంకో 6-7 వి సిమిలర్లీ డిస్లైక్. దట్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్ మ్యాచింగ్. అది ఇంపార్టెంట్. నేను ఇంకా సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ లవ్ బివ్ అనేటువంటి విద్వేషాలు వేయకుండా వినేవాళ్ళంతా జాగ్రత్తగా వినొచ్చు. దే కెన్ కౌంటర్ మీ ఆల్సో, మోస్ట్ వెల్కమ్. నీకు నీ వుడ్ బి నీ గుణాలతోని నీ ఎక్స్పెక్టేషన్తోనే ఎంత మ్యాచ్ అవుతున్నాడు. కనీసం 70-80% మ్యాచ్ అయితే యూ గో అహెడ్, అదర్వైజ్ నాట్. కొంతమంది ఫేక్ గా ఉంటారు కదా, నీకు ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం, యాక్చువల్ గా నాకు అది ఇష్టం లేదు, అబద్ధం ఆడతారు కదా, ఇష్టం అని చెప్పి అబద్ధం ఇంప్రెస్ చేస్తారు. ఫేక్ దానికి చెప్తాను.
మీరు ఒక 50 క్వశ్చన్స్ మీకు మ్యారేజ్ కలగదమ్మా ఇంకా. సార్ ఇలాంటివన్నీ అడగద్దు నన్ను, నేను చెప్పను. ఇది ఫ్యాక్టరీ కదమ్మా ఇది. ఓకే ఇట్స్ ఆల్ రైట్. అయితే ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు ఒక 50 క్వశ్చన్ తయారు చేసుకోండి అమ్మా. ఓపిక ఉంటే 100 చేసుకోండి. 50 క్వశ్చన్స్ చెప్పండి, మన వ్యూవర్స్ అందరు రాసుకుంటారు. నెక్స్ట్ దాంట్లో ఒక ఫుల్ లెంత్లో చేద్దాం అది. ఓకే, నేను వ్యూవర్స్ చెప్పేదంటే మీకు మీరు అమ్మాయిలు అబ్బాయిలు 50 క్వశ్చన్స్ తయారు చేసుకోండి. ఎవరికి? అవతల పార్టీకి ఇవ్వడానికి, అబ్బాయి అమ్మాయికి అమ్మాయికి అబ్బాయికి. అది ఇచ్చి పెళ్లి చూపుల్లో చదువు, ఆన్సర్ చెయ్యి, సంతకం పెట్టు, నాకు ఇవ్వు, బ్యాక్. వ్యూవర్స్ జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. అది చదువుతారు కదా అని అది పెట్టి దాన్ని రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ ఆఫీస్లో ఒక 500 పెడితే రిజిస్టర్ చేస్తారు, అంటే ప్రూఫ్ అనమాట. డిజిలాకర్లో పెట్టండి ఒక కాపీ. పెళ్లి చేసుకున్న తర్వాత అంటే మీకు ఆ 50 క్వశ్చన్లో మీరు సూట్ అయితే మీరు అతన్ని ఓకే చేస్తే, మీరు నలుగురు దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు కదా, మినిమం 4-5 పెళ్లి చూపులన్నా మినిమం జరుగుతుంటాయి యావరేజ్గా. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ ఇక మరీ ఎంతైనా గదే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా గదే. పండ్లు కొట్టడానికి ఏ రాయి అయితే ఏమి అంతే కదా. నేను ఇంకోటి చెప్తుంటాను, మ్యారేజ్ ఈజ్ అన్ అన్ఇన్విటబుల్ ఈవిల్, నెసెసరీ ఈవిల్. ఇట్స్ ఈవిల్ బట్ ఇట్స్ నెసెసరీ. వీ కెనాట్ బి వితౌట్ మ్యారేజ్ త్రూ అవుట్ లైఫ్ కదా. వీ నీడ్ సమ్ కంఫర్ట్ అంటారు, ఎవరైనా అందులోకి పోవాల్సిందే, అంతే కదా. మునిగి బయటకు రాలేమంటారా? ఇక ఎట్లా వస్తామో కానీ తోడు అవసరం జీవితంలో. ఆపోజిట్ జెండర్ తోడు. వీడియో మీ వైఫ్ చూస్తారని తోడు అవసరం ఉంటుంది. ఇట్స్ ఓకే. నేను పెడుతుంటాను ఇదంతా. మాకు గ్రూప్ ఉంది, ఇంటర్నల్ గ్రూప్ ఉంది, రిలేటివ్స్ గ్రూప్ ఉంది, దాంట్లో పెడతాను. ఆమె మై లైఫ్ ఈస్ ఏ ఓపెన్ బుక్. ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ ఆర్ ఎనీథింగ్. సో దాని గురించి అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను చాలా వరకు ఐదర్ బిలీవ్ చేసినవో లేకపోతే ప్రాక్టీస్ చేసేవే చెప్తాను. I don't say just like that which I do not believe in. For the sake of telling. ప్రాక్టికల్ గా చేసింది అన్నది మాత్రం మీరు చెప్తారంటారు. చెప్తారు, యా, అబ్సల్యూట్గా. సో కమింగ్ బ్యాక్, ఈ లవ్ అనేది నాన్ సెన్స్. పెళ్లి చేసుకొని లవ్ చేయండి, కానీ మీరు అట్లా చూసి పెట్టుకోవచ్చు. ఈ ఫలానని చూసాను, ఫలానని చూసాను, షార్ట్ లిస్టింగ్లో పెట్టుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇంటర్ఫేస్ అయ్యి కాకర్లా యూ పుట్ యువర్ మీ ఎల్డర్ సిబ్లింగ్స్ అన్నాను ఇందాక, వాళ్ళని ఎవరినో పంపించేసి యూ గెట్ ఇట్ అంటే వాళ్ళ ద్వారా మీరు అతను ఇంటర్వ్యూ చేయించుకొని మీకు సోర్స్ చెప్పకుండా ఎవరు అనేసి వాళ్ళ దగ్గర కనుక్కొని ఇట్లా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్స్ అయిన తర్వాత ఫైనల్లీ యూ షుడ్ ఎంటర్ ఇట్. ఆ తర్వాత దాంట్లో ఇంకేముంటుందమ్మా అంటే దేర్ విల్ బీ సమ్ బిల్ట్ ఇన్ సస్పెన్స్. మీరు ఒక అబ్బాయిని చూసి, అమ్మాయిల అబ్బాయిని చూసి పెళ్లి చూపులు అంటే అదొక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్. నేను ఆల్రెడీ 5 ఏళ్ళ కింద లవ్ చేసినోడిని ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తే చూడకపోతే మీకు ఆల్రెడీ సగం పరిచయం అయిపోయి ఇంకా మీకు మజానే రాదు మ్యారేజ్లో. ఇది అర్థం చేసుకోవాలి. కనుక సెర్చ్ చేయండి దూరం నుంచి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ మార్చుకుంటే వాడు ఇష్టం ఇస్తే ఇచ్చాడు, నువ్వు మట్టుకి నా సెషన్ వింటున్న వాళ్ళు మీరు ఇచ్చుకోండి 50 క్వశ్చన్స్. అది రిజిస్టర్ చేసి డిజిలాకర్లో పెట్టి దాని నుంచి డీవియేట్ అయినప్పుడు ఇది ముందర పెట్టాలి. నువ్వు ఇలా మారిపోయావు, ఇక్కడ రాసింది ఏంటిది అని ఏమన్నా ఎథిక్స్ ఉన్నాయా, వాల్యూస్ ఉన్నాయా లేవా నీకు అంటే వాడికి ఎంతో కొంత మనిషి ఎంత దుర్మార్గుడికైనా కొంచెం ఆ పేపర్ని పట్టుకొని బ్లాక్మెయిల్ చేయొచ్చు అంటారు. బ్లాక్మెయిల్ కాదు, కొంచెం ఇగో నీకేమన్నా SSBB ఉందా అని అడగాలి. SSBB అంటే ఏంటండి? సిగ్గు, శరము, భయము, భక్తి. ఇంత పెద్ద మీనింగ్. మరి ఇవన్నీ చేస్తే వాడు కూడా జాగ్రత్తగా ఉంటాడు. ఇంకోటి, వీళ్ళు లవ్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆ ప్రమాదాలు? వాడు కమ్యూనిటీ చెప్పడు, అందరూ ప్రపంచమంతా ఒకటే కమ్యూనిటీ. లాస్ట్ మినిట్ వచ్చినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్. ఇక నువ్వు లవ్ కమిట్ అయిన తర్వాత కమ్యూనిటీ వేరంటే కూడా ఇది లవ్ ముందరికి వస్తుంది కదా. అవును. కనుక వాళ్ళు చెప్పినవన్నీ మైకంలో ఏదో చెప్తుంటారు, దానికి యూ షుడ్ గో ఫర్ ఏ బ్యాక్గ్రౌండ్ చెక్. BGC మీరు చెప్పిన కరెక్టేనా, ఇప్పుడే అబద్ధం ఆడిందని తెలిస్తే రేపు పొద్దున ఇంకెన్న అబద్ధాలు ఆడతాడు, అప్పుడు లైఫ్ స్పాయిల్ కదా. అందుకే డిస్కార్డ్. ఓకే, ముందు చెప్పినవి విను. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు ఎవరైనా పెళ్లి సంబంధాలు కుదిరాయన్నా కూడా మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లైఫ్ టైం ఈవెంట్ అమ్మా మ్యారేజ్ అనేది, అంత ఆషామాషిగా తీసుకోరాదు. అవును సార్. లవ్ చేయడం ఎందుకు, ఫెయిల్యూర్ అయిందని బాధపడడం ఎందుకు, పెళ్ళైన తర్వాత ఇష్టం వచ్చిన సేపు 24 hours లవ్ చేసుకుంటే అవతల వాడికి ఒప్పుకుంటే, మ్యూచువల్కి ఎంతెంత టైం అవకాశం ఉంటే అంతంత లవ్ చేసుకుంటే డైలీ 1 hour లవ్ టైం పక్కన పెట్టుకోండి, సరిపోయింది. సో మీ కమ్యూనిటీలో చేసుకుంటే అర్థమై ఏముంటుందంటే బేసిక్గా
అదే ఆచారాలు పాటిస్తారు కనుక మీకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఆహా. టోటలీ డిఫరెంట్ రిలీజియన్ మ్యారేజెస్ అవుతున్నాయి, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి క్లియర్గా. అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండే కొద్ది మందిని మినహాయిస్తాను. ప్రతి జనరలైజేషన్కి ఎక్సెప్షన్ ఉంటుంది. మనం దాంట్లో రాము. వీఆర్ నాట్ ఎక్సెప్షనల్ కేటగిరీ. వాళ్ళ స్టేటస్ వాళ్ళది ఇది వేరు. మనము వీఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ ద నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. మీ కమ్యూనిటీలో నేను చేసుకుంటే ఆచార వ్యవహారాలు కానీ దాంట్లో కానీ కొంత కలిసి వస్తుంది. తర్వాత పిల్లలు ఒకటి అర్థం చేసుకోవాలి, పెళ్లి చేసుకునేవాడిని. యూ కెనాట్ మ్యారీ ఎట్ ద డిస్ప్రెషర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి వాళ్ళని కష్టపడి మీరు మ్యారేజ్ చేసుకోవద్దు. వాళ్ళకి ఇష్టం లేదు, మీకు ఇష్టం ఉంది. అరే ఒకటి కాకపోతే ఎక్స్ కాకపోతే వై కాకపోతే జెడ్ ఉన్నారు కదా, ఎవడైతే మీ అంటే మనకు ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, మనకు ఒక షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. మన వేవ్ లెంత్ తగ్గవాడినే చేసుకోవాలి, దట్ ఈస్ అగ్రీడ్. కానీ అటువంటి వాళ్ళు కనీసం 10 మంది ఉంటారు కదా, ఆ దాంట్లోంచి మీరు ఎక్కడో సూట్ చేసుకోండి. టోటల్గా తల్లిదండ్రుల అభిప్రాయానికి భిన్నంగా పోయి పరువు హత్యలకు దారి తీసేటట్టు, పరువు హత్య కాకపోతే వాళ్ళు సెల్ఫ్ హత్య చేసుకునేటట్టు, వాళ్ళు సొసైటీలో ముఖం చూపించకుండా ఉండేటట్టు, ద సో కాల్డ్ ఫాల్స్ ఇమేజ్. అంటే మనం కొంత సొసైటీ కూడా ఏదైనా తల్లిదండ్రులకు నచ్చితేనే పెళ్లి చేసుకోండి, ఇలా వద్దని 100% కాదు, అట్లీస్ట్ కన్విన్సింగ్ కెపాసిటీ అన్నా ఉండాలి కదా. ఒకవేళ కన్విన్స్ అవ్వలేదు పేరెంట్స్ అంటే ఇంకా వాళ్ళు చెప్పింది యూ టేక్ ఏ పాస్. కన్విన్స్ ఎందుకు కారు? కన్విన్స్ అవుతారు అంటే మీకు కన్విన్సింగ్ స్కిల్ లేదు. మీరు అదే పేరెంట్స్ అన్న వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో ఇదే ఆలోచిస్తారు కదా. మీరు కూడా అదే ఆలోచించాలి కదా. ఆర్ వి నాట్ లివింగ్ ఫర్ ద సొసైటీ? మీరు కేవలం మీకోసం మేము బతుకుతున్నారా? ఇట్ డస్ నాట్ హ్యాపెన్. ఎవరెవరి కోసం బతుకుతున్నారు? పిల్లలు పేరెంట్స్ కోసం బతుకుతున్నారనా? ప్రతి మనిషి తనకై తాను బతుకుతాడు, కుటుంబం కోసం కూడా బతుకుతాడు. అంటే కొంత సాక్రిఫైస్ చేస్తాడు ఫ్యామిలీకి, కమ్యూనిటీ వైజ్గా కూడా బతుకుతాడు, సొసైటీ వైజ్ కూడా బతుకుతాడు. పర్సంటేజ్ మే డిఫర్. మేజర్ మన కోసం మనం బతుకుతాము, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద సొసైటీ. నా ఇష్టం నేను 24 గంటలు తాగుతా అంటే నీకు ఫ్రీడమ్ ఉంది, డబ్బులు ఉండొచ్చు, నీ హెల్త్ నీకు చెడిపోవచ్చు. నీవు సమాజానికి ఉపయోగపడే మనిషివైతే సమాజానికి లాస్. ఓకే, అంటే చాలా డెప్త్లో అర్థం చేసుకోవాలమ్మా. అంటే టెంపరీ దానికి పోవద్దు. అంటే లైఫ్ లాంగ్ ఇది మనకి సూట్ అయ్యే విషయమా కాదా అనే దాంట్లో పోవాలి. ఓకే. సో నేను ఈ రొమాంటిక్ లవ్కి ఐఎమ్ నాట్ అగైనెస్ట్ అని కాదు, కానీ యూ నీడ్ టు బీ కేర్ఫుల్. వాట్ ఈస్ వైర్ ఇస్ ద నీడ్ టు లవ్? న్యూ షార్ట్ లిస్ట్ ఐ అగ్రీ. నేను 4 years నుంచి చూస్తున్నాను ఈ అబ్బాయి అమ్మాయి మంచిది. 4 years తర్వాత పరిస్థితులు కలిసి వచ్చాయి, పెళ్లి చేసుకుంటున్నాను, ఆ తర్వాత లవ్ చేస్తాను. నువ్వు ముందే లవ్ చేయడం దీనికి? యూ లైక్ హిమ్, యూ లైక్ హర్, ఫైన్, ఇట్స్ ఎన్ ఇన్విటేషన్. షీ ఈస్ ఎ సూటబుల్ క్యాండిడేట్ టు మే, యూ కమ్ టు దట్ జడ్జ్మెంట్, ఫైన్. మరి నువ్వు ఈ ప్రాక్టికల్ లవ్లోకి ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఆ మాత్రము నిగ్రహణ శక్తి ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్లో ఇంకేం కంట్రోల్ చేస్తాడు? ఓకే, సో ఇలా అంటారు మీ పాయింట్. యా, ఓకే, సూపర్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ 50 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మన వ్యూవర్స్కి డౌట్స్ రేజ్ అయ్యి ఉంటాయి. ఆ వీడియో ఎప్పుడు వస్తుంది అని. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఆ 50 క్వశ్చన్స్ మీరు చెప్పాలి. సో ఎవరైతే మ్యారేజ్ కాలేదో సో వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వైఫ్కి కావచ్చు క్వశ్చన్స్ అడుగుతారు. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్ ఆ క్వశ్చన్స్ ఎప్పుడు ఏంటి ఎలా అని అనుకుంటున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే సార్ చెప్తారండి. తప్పకుండా చెప్పకపోతే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఆ క్వశ్చన్ని రిపీట్ చేసి సార్తో చెప్పిస్తానండి ఆ క్వశ్చన్స్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ చూస్తున్నానండి BRK న్యూస్.